మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా కూటమి పార్టీల నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకత్వం వరకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారు సార్ అట్లాంటి మాటలు? అంత దారుణంగా లంబాషలతోటి వాళ్ళ తల్లిదండ్రులతో సహా తన చిన్న పిల్లలతో సహా ఎప్పుడైనా ఏ కూటమి నాయకులైనా సరే మాట్లాడారా ఇట్లా చేస్తాము అని? కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా, రాజకీయాలు చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అన్నటువంటి సందేహం మాకు వైసీపీ టైంలో కలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇట్లాంటి మాటలే సార్. పార్టీలకు అతీతంగా కూడా జనాల్లో ఒక రకమైన భావన వచ్చేసింది. వైసీపీ కోటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ భాష చూసి లేకపోతే ఇలాంటి భాష మాట్లాడిన వాళ్ళని వారించకుండా వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మరి ఖచ్చితంగా అది జనాల్లోకి బలంగా వెళ్ళిందండి. ఈ భాష చూసి జనాలు ఎవరైతే మీరు చూడండి, కావాలంటే గత 5 ఏళ్ల పాటు మినిస్టర్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, వివిధ హోదాల్లో నియమించబడ్డ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ నియమించబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా తిట్టిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చాడు. వాళ్ళకి వేరే ఏమి అర్హతలు అక్కర్లేదు, తిట్లే అర్హత. అట్లాంటి సందర్భాన్ని యూజ్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా వచ్చి మొరగడం స్టార్ట్ చేశారు. మురిగేది కేవలం రాజకీయం వరకు విమర్శ ఉంటే పర్లేదు సార్, లేదు కళ్యాణ్ గారి వరకు ఉన్న విమర్శ ఓకే. అసలు పరిధిని దాటిపోయి పసిబిడ్డల్ని ఇంట్లో తల్లిదండ్రులను కూడా బయటికి లాక్కొచ్చి మాట్లాడినటువంటి దారుణమైన నీచమైన భాష మాట్లాడిన వాడిని వాళ్ళ ఏదో ట్రెండ్ చేస్తున్నారు సార్. స్టాండ్ విత్ పోసాని మురళి అంట. పోయి అంత పాటు జైల్లో నించోటి పోయి మీరు కొడతారు ఇద్దరులారా. ఆల్రెడీ అధినేత ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రెస్పాండ్ అయ్యారండి కొద్దిసేపటి క్రితం. ఈ అరెస్ట్ అక్రమము, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ఇది చాలా దారుణము, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి తెలుస్తామంటూనే పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపి పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ కూడా ఇచ్చారటండి. జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంతలా భుజాలు తడుగుకుంటున్నారు? ఆ పార్టీ నాయకుడు కాదు కదా, ఆ పార్టీ అసలు రాజకీయాల్లో లేడు కదా పోసాని కృష్ణమురళి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైనా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళని దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి భార్యకు భరోసా ఇచ్చి మేము అండగా ఉంటామని అన్నాడు అంటే ఆ మాటలు మాట్లాడించింది ఎవడు? ఇప్పుడు క్లియర్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలు చూసుకొని పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కూతురు, చిన్న బిడ్డని కూడా అట్లాంటి మాటలు మాట్లాడగలిగాడు అని మేము అర్థం చేసుకోవాలి. రైట్. ఎందుకు అంటే చాలా డౌట్ వస్తుంది. ఇప్పుడు కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు, అందున ఆంధ్రప్రదేశ్లో అసలే ఉండదు. వల్లభనేని వంశీ అరెస్ట్ లేట్ అయిందని, కొడాలి నాని అరెస్ట్ ఇంకా జరగలేదని, మరి పోసాని కృష్ణమురళిని కూడా ఇంకా అరెస్ట్ చేయలేదని కొద్ది రోజుల క్రితం జరిగిన చర్చ. అంటే వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ. అందుకనే నందిగం సురేష్ని అరెస్ట్ చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు, బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు అని చెప్పి. కానీ అలా విమర్శించిన వాళ్ళందరికీ ఇప్పుడు తెలుస్తుంది వల్లభనేని వంశీ ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు, ఆయన మీద వేరే సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి, ఆయన బయటకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఇప్పుడేమో పోసాని కృష్ణమురళి సామాజిక వర్గం తెలుసు కదా. అంటే ఈ టైప్ ఆఫ్ విమర్శలు చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చట్టం దృష్టిలో ఇక్కడ కులాలు అన్ని సమానం. ఎవరు కూడా చేసినటువంటి తప్పులని తప్పించుకుని పోయే ప్రసక్తి అయితే జరగదు. కాకపోతే దొరికినటువంటి ఆధారాలను బట్టే ముందు వెనక అనే దాన్ని డిసైడ్ చేస్తుంది చట్టం క్లియర్ గా. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మొన్న ఈయన సుద్దపోస కబుర్లో ఒకటి చెప్పాడు. మీరు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ మీరు గమనించినట్లయితే, నేను అనేసాను, ఇప్పుడు నేను క్విట్ అవుతున్నాను రాజకీయాలని చెప్పేసి మారు మనసు పొందాను నేనని చెప్పేసి తెల్లజెండా ఎత్తేసాడండి. తెల్లజెండా ఆయన ఎత్తినందువల్ల మాకు వచ్చే నష్టం లేదు. ఇప్పుడు ఆయన మీద మేమేం కేసు పెట్టట్లా. గతంలో మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే చట్టం మాత్రమే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేసేసి ఇవాళ నేను మారిపోయాను, నాకు సంబంధం లేదు అని చెప్పేసి పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి, జరిగినటువంటి ఘోరం మాసిపోదు కదండి. అలాగే క్లియర్ గా ఆయన చేసినటువంటి తప్పులకే ఈ రోజు చట్టం యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి. కులాలు, మతాలు ఇవేమీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయబడవు. ముందు వెనక మాత్రమే ఉంటుంది. దానికి కారణం సరైనటువంటి ఆధారాలు, అంతే. రైట్. ఇది ఎవరి కోట అరెస్ట్? ఇది టీడీపీ కోట అరెస్టా, జనసేన కోట అరెస్టా? నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. చట్టం కోట అరెస్ట్ సార్, చట్టం కోట అరెస్ట్, బాధితుల కోట అరెస్ట్ సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరూ కూడా జనసేన కోట నుంచి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేసిన వాళ్ళ ఐ మీన్ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అరెస్ట్ అయితే టీడీపీ కోట. ఇప్పుడు వల్లభనేని వంశీ
కాస్త లేట్ అయినా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అంత దారుణంగా ఆయన